హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సిఈసి, ఇంటర్మీడియట్లో సిఈసి, డిగ్రీలో వచ్చేసి బీఏ కానీ బీకామ్ కానీ, పీజీలో వచ్చేసి ఎంకామ్ అండ్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎందుకు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు, ఎందుకు జాబ్ గురించి ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మన బ్యాక్గ్రౌండ్, స్టడీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సిఈసి, ఇంటర్మీడియట్లో సిఈసి, ఇంటర్లో బీకామ్ జనరల్స్, ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్, పీజీలో వచ్చేసి ఎంకామ్, ఎంబీఏ ఇవి చేసిన వాళ్ళు ఏంటంటే ఈ కోర్సులు వచ్చేసి టోటల్ ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ కోర్సులు అనమాట. వర్తక, వాణిజ్యం, కామర్స్ అండ్ బిజినెస్, ట్రేడింగ్, వీటి గురించి మనకు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో వచ్చేసి ఏంటంటే ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, అకౌంట్స్, మన డిగ్రీలో వచ్చేసి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, కాస్ట్ అకౌంట్, ట్యాక్స్ అకౌంట్ ఉంటాయి. మనకు పీజీలో వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా హెచ్ఆర్గా హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇలాంటివి ఉంటాయి అనమాట. అయితే మీరు ఈ చదువులు చదివి అనవసరంగా మిమ్మల్ని మీరు ఎందుకు డిసప్పాయింట్ చేసుకుంటారు? ఎవరన్నా మీరు ఏం చదువుకున్నారు అంటే సిఈసి చదువుకున్నా అంటే సిఈసి చదువుకున్న వాళ్ళు నేను సిఈసి ఎందుకు చదువుకున్నా అని బాధపడుతారు. అసలు సిఈసి ఎంత వాల్యూ ఉందో ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. బైపీసీ, సిఈసి, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు అసలు బాధపడదు. ఎంబీఏ చదువుకున్న వాళ్ళు అసలు బాధపడదు. ప్రపంచంలో వచ్చేసి ఉన్నతమైన విద్య ఏంటంటే సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, సిఈసి, ఎంఈసి, బీకాము, కంప్యూటర్స్, జనరల్స్, ఆనర్స్, ఎంకాము, ఎంబీఏ ఇది ఉన్నతమైన విద్య అనమాట. అసలు మనం ఈ కోర్సులు తీసుకొని చదువుతున్నామంటే అదృష్టం అనుకోవాలి, చాలా గర్వపడాలి. కానీ ఎవరన్నా అడిగితే మీరు సిఈసి చదువుతున్నారు ఏంటి సిఈసి అని డిసప్పాయింట్ చేయకండి. ఇంకో చార్టెడ్ అకౌంట్ కూడా వస్తుంది దాంట్లో వచ్చేసి మనకు. అయితే ఏంటంటే మనము ఈ సివిల్ ఇంజనీర్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కానీ, మళ్ళీ వచ్చేసి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, డిఫరెంట్ ఫార్మా కానీ, మెడికల్ కోర్సులు కానీ చేస్తే వీళ్ళకు ఉద్యోగం రావడం చాలా కష్టం. వీళ్ళు ఎక్స్ట్రా వ్యాపారం అనేది, బిజినెస్లు అనేది చేయలేరు. ట్రేడింగ్లు అనేది వీళ్ళకు రిలేటెడ్ ఉండదు. కాబట్టి మనకేందంటే అదృష్టం ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి మనకు ఆల్రెడీ ఫైనాన్షియల్గా అసలు ఎకనామిక్స్ ఏంటి, సివిక్స్ అంటే ఏంటి, కామర్స్ ఏంటి, అకౌంట్స్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే అకౌంట్ ఏంటి, కాస్ట్ అకౌంట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చదువుకొని ఉంటాం. కాబట్టి ఏంటంటే మనం జాబ్ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు ఈ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు మ్యాక్సిమం జాబ్ల గురించి ట్రై చేయకండి. ఇన్ అవర్ సొసైటీ వాట్ ఐఎమ్ క్రియేటెడ్ ద మై ఓన్ ప్రోడక్ట్, వాట్ ఐఎమ్ గివింగ్ టు దిస్ సొసైటీ టు ద ప్రోడక్ట్, వాట్ ఐఎమ్ గివింగ్ మై ప్రొడక్ట్ టు దట్ దిస్ సొసైటీ అని మనం ఆలోచించాలి. నేను ఈ కామర్స్ సబ్జెక్ట్ చదువుకున్నా అంటే వర్తక, వాణిజ్య, వ్యాపార రిలేటెడ్ ఉన్న సబ్జెక్ట్ చదువుకున్నా. సిఈసి, బీకామ్, జనరల్, ఆనర్స్, కంప్యూటర్స్, మళ్ళీ ఎంకాము, ఎంబీఏ, సిఏ, చార్టెడ్ అకౌంట్ ఇట్లాంటివి చదువుకునే ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ అనమాట. అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ప్రైవేట్ జాబ్ల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి అని. దీంట్లో కూడా పోల్చి చూసుకుంటే ఏంటంటే మన సొసైటీలో మనము 3 రకాలుగా నేను విభజించాను అనమాట. నా ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి పేదరికము, మిడిల్ క్లాస్, రిచ్ అనమాట. అయితే పేదరికం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ప్రతి ఎంప్లాయీ పేదరికం అన్నట్టే నా దృష్టిలో. ఎందుకంటే టైంకు రావాలి, టైంకు పోవాలి, ఎంత సంపాదించినా లెక్కలు, బొక్కలు అవన్నీ చూపెట్టాలి, అవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి. ఎక్స్ట్రా ఏం చేయలేడు అనమాట. ఏమైనా చేస్తే జాబ్ పోతుంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే ప్రైవేట్ జాబ్లు ఏంది, టైంకు రావాలి, టైం పోవాలి, ఉన్న జీతానికి చదువుకొని సంసారాన్ని గడపాలి. కొద్దిగా ఎక్స్ట్రా ఈ జాబ్ కాకుండా ఇంకా 2-3 జాబులు ఏమైనా చేసుకోవచ్చు. దీంతో పాటు ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేసుకోవచ్చు. అది మిడిల్ క్లాస్. రిచ్ ఏంటంటే మన బిజినెస్ అనమాట. నువ్వు ఎంబీఏ చదువు, ఎంకామ్ చదువు, బీఏ చదువు, బీకామ్ చదువు, చదవకపో, ఏ రిలేటెడ్ అని అండు, బిజినెస్ చేస్తాడు రిచ్ అనమాట. ఎందుకంటే వీడు కోట్లు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నా బ్యాంకులకు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతోమంది చార్టెడ్ అకౌంట్లు ఉంటారు, బ్యాంకు కొట్టే తలపండినోడు ఉంటాడు. కాబట్టి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సొసైటీకి మంచి ప్రొడక్ట్స్ అనేది అందజేస్తుంటారు. అందులో వచ్చేసి ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి సినిమా స్టార్, సినిమా హీరోను, క్రికెట్ ప్లేయరు, లేకపోతే ఎవరెవరు ఇష్టమైన వ్యక్తి ఉంటారు కదా, అట్లనే మీకు ఇష్టమైన బిజినెస్ పర్సన్ కూడా మీరు చూస్ చేసుకోండి. అసలు వాళ్ళ బిజినెస్ ఇప్పుడు నాకేంటంటే రతన్ టాటా, మళ్ళీ ముఖేష్ అంబానీ, వాళ్ళు అసలు ఏ స్థాయి నుంచి వచ్చారు, అసలు వాళ్ళు ఉన్న పొజిషన్ ఏంది, ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ మార్కెట్లో ఉన్నారు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటివి, వాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ మనం రతన్ టాటాని తీసుకుందాం. రతన్ టాటా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన వారసత్వం వస్తుంది. ఇప్పుడు రతన్ టాటా మెయింటైన్ చేస్తుండే. ఆయన ప్రొడక్ట్స్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్ట్స్, గార్మెంట్స్, జ్యువెలరీస్, ట్రాన్స్పోర్టు, మళ్ళీ ఆఖరికి మనం తాగే వాటర్ బాటిల్స్ కూడా టాటా వాటర్ బాటిల్స్ కూడా చేసి ప్రతి దాంట్లో టాటా గంపలు కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కన్స్ట్రక్షన్ స్టీలు, టాటా గంపలు, గడ్డపారలు కూడా టాటా ఉన్నాయి. వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట.
మనము మన సొంతంగా ఒక ప్రోడక్ట్ని ఏం తయారు చేస్తున్నాం, సొసైటీకి ఏమి ఇస్తున్నాం, దాని ద్వారా మనకి ఎంత లాభం వస్తుంది అది చూసుకోవాలి. కానీ మనము కామర్స్ చదివిన వాళ్ళు సిఈసి, బైపీసీ, సిఈసి, బీకామ్, బీఏ, బీకామ్ జనరల్, హెచ్ఆర్, ఆనర్స్, మళ్ళీ ఎంకామ్, ఎంబీఏ చదివిన వాళ్ళు ఏంటంటే జాబ్ల గురించి మెయిన్ జాబులు రాలేదని బాధపడకండి. మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకోకండి, బాధ పెట్టుకోకండి. మ్యాక్సిమం ఏంటంటే ఒకటి ఆలోచించండి, అసలు మనం చదివే చదువు బిజినెస్కి సంబంధించి అకౌంట్స్ అండ్ కామర్స్ బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనమాట మనం చదివేటి. మన కాన్సెప్ట్ ఏంది, మనము ఎట్లా బిజినెస్ చేయాలి, మార్కెట్లకు మనకున్న టాలెంట్తోని ఇంత ముందుకు ఎవరైతే ప్రోడక్ట్ అయితే రిలీజ్ చేయలేదో అట్లాంటి ప్రోడక్ట్ మనం రిలీజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కోల్గేట్ ఉంది, కోల్గేట్ని ఎన్నో మంది టూత్ పేస్ట్లు వచ్చినాయి, కోల్గేట్ని బీట్ చేసిన టూత్ పేస్ట్ అనేది ఇంతవరకు రాలి. ఇంకోటి కింగ్ఫిషర్ బీర్లు చూడండి, ఎన్నో బీర్లు వచ్చినాయి, కానీ కింగ్ఫిషర్, లైట్ బీర్, స్ట్రాంగ్ మెయిన్ బీట్ చేసే బీర్లు, దాన్ని ముందు దాటిపోయే బీర్లు ఇప్పటివరకు రాలేదు. అట్లా ఇట్లాంటి ప్రోడక్ట్ ఎన్నో ఉన్నాయన్నమాట. అట్లాంటివి వచ్చేసి ఇప్పుడు మనకు కంపెనీలో మన వెహికల్స్ వచ్చి టాటా వెహికల్స్ వెయిట్ని బాగా మోస్తాయి, వాటిని బీట్ చేసే వెహికల్స్ ఇంకా రాలేదు. అట్లా మనం ఏంటంటే మార్కెట్ రిలేటెడ్గా, మార్కెట్కి అనుగుణంగా మన ప్రోడక్ట్ ఫార్ములా, మన టాలెంట్తోని మనం ఫార్ములా యూజ్ చేసి కొత్త ప్రోడక్ట్ అనేది మనం సొసైటీకి అందించాలి. దాని ద్వారా మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినాం అనేది ముఖ్యం కాదు, మన టర్న్ ఓవర్ ఎంత, మనకు ఎంత లాభం వస్తుంది, మనం ఎంత సర్వీస్ ఇస్తున్నాం, సొసైటీలో మన ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి అన్నదే ఇంపార్టెంట్. చిన్న ఎగ్జాంపుల్ జిందా తిలిస్మాత్ ఉంది, మీకు తెలుసు, జండు బామ్ ఉంది, జిందా తిలిస్మాత్ ఉంది. ఆ ప్రోడక్ట్ చూడండి, దాని ఫార్ములా ఇంతవరకు ఎవరు తెలియదు. ఆ ఫార్ములాని బీట్ చేసిన ప్రోడక్ట్లు ఇప్పటివరకు రాలేదన్నమాట. కాబట్టి ఏంటంటే మీకు కామర్స్ చదువుకున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మీరు సిఈసి చదివినా, నేను బీకామ్ చదివినా, బీఏ చదివినా, ఎంకామ్ చదివినా, ఎంబీఏ చదివినా, సిఏ చదివినా అని మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకోకండి. మీకు జాబ్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు, మీరు మార్కెట్కు ప్రతి ఒక్కరు ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసే విధంగా మీరు ఉంటట్టు చూసుకోండి. ఎందుకంటే ఉన్న విద్యలలో అత్యంతమైన అదృష్టకరవంతమైన చదువు సిఈసి, బీకామ్, బీఏ, మళ్ళీ ఎంకామ్, ఎంబీఏ, చార్టర్డ్ అకౌంట్ ఇట్లాంటివి అనమాట. ఎందుకంటే మనం ఈ కోర్సులు చదువుకున్న ప్రతి ఒక్కటి అన్నిట్లకు మనము ఎంటర్ కావచ్చు అనమాట, అన్ని డిపార్ట్మెంట్లకు ఎంటర్ కావచ్చు. కానీ అన్ని డిపార్ట్మెంట్ చదివిన వాళ్ళు ఈ కామర్స్ డిపార్ట్మెంట్కి ఎంటర్ అనేది కాలేదు. ఇప్పుడు డాక్టర్ చదివిన వాళ్ళు కామర్స్ ఫీల్డ్కి రావాలంటే రాలేరు, అకౌంట్స్ చేయాలంటే చేయలేరు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అకౌంట్స్ చేయాలంటే చేయలేరు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో అకౌంట్స్, ఈ మార్కెటింగ్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ అవసరం. కాబట్టి కామర్స్ ప్రతి దాంట్లో అవసరం పడుతుంది. మనం కూడా ఏంటంటే మ్యాక్సిమం ఎవరు జాబ్ని అడగాల్సిన అవసరం లేదు. కామర్స్ రిలేటెడ్గా చాలా జాబ్స్ ఉంటాయి. వీటితో పాటు మీరు సొంతంగా ఏదైనా ఒక సర్వీస్ చేయడానికి, ఏదైనా ఒక సొంత బిజినెస్ చేయడానికి ఒక అడుగు అనేది ముందుకెళ్ళింది. చాలామంది ఫెయిల్ అయ్యకుండా లైఫ్లో నిలబడ్డారు అనమాట. ఇప్పుడు ముఖేష్ అంబానీ, రతన్ టాటా వాళ్ళు కూడా చిన్న పొజిషన్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఓకే, మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదనుకోవద్దు. ఎందుకంటే మనం మార్కెట్లో చిన్న ప్రోడక్ట్లో మార్కెట్కు పరిచయం చేస్తూ మన గ్రోత్ మనం పెంచుకుంటా, మార్కెట్ని మనం స్టడీ చేసుకుంటా, మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయితే అవసరమో ఆ ప్రోడక్ట్ కొన్ని సంవత్సరాల పాటు తిరుగుండొద్దు అనమాట. ఇప్పుడు మన రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన కొన్ని బ్రాండ్స్ తిరుగులేవు, దానికి కాంపిటీషన్ ఎవరు రారు. టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, టాటా ప్రోడక్ట్స్ కొన్ని సంవత్సరాల వరకు ఎవరు కాంపిటీషన్ అనేది రాలేరు. అలాంటి ప్రోడక్ట్ మన ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ చదువుకున్న వాళ్ళు రిలీజ్ అనేది చేయాలి, మనం సొసైటీకి అనేది అందించాలి. కాబట్టి ఏంటంటే కామర్స్ సబ్జెక్ట్ చదువుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మీరు జాబ్ గురించి మీ టైం అన్ని వేస్ట్ చేయకండి. జాబ్తో పాటు కొత్త బిజినెస్లు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, కొత్త సర్వీసులు సొసైటీకి అందించడానికి చూడండి, ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుకోవడానికి చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, రామాజీ రావు ఉన్నాడు, పచ్చళ్ళు అమ్మాడు. ఆయనకు తెలియకుండానే కామర్స్ బ్యాక్గ్రౌండ్ చదివాడు. కామర్స్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి ఆయన చదువు చాలా తక్కువ, కామర్స్ రిలేటెడ్ లేదు. అయినా కానీ ఏంటంటే సొసైటీకి పచ్చళ్ళు అమ్మడం, ప్రియా, ఇట్లా మా రామాజీ ఫిలిం సిటీ, ఇట్లా ట్రాన్స్పోర్టు, మార్గదర్శి, చిట్ ఫండ్ ఇట్లాంటివన్నీ పరిచయం చేశాడనమాట. ఆయన ఇయర్లీ కొన్ని టర్న్ ఓవర్ ఎంత అలా చూడండి. ఇప్పుడు మార్కెట్ మన రిలయన్స్ ఉంది, రతన్ టాటా, వీళ్ళన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. వీళ్ళ ప్రోడక్ట్లు చిన్న మార్కెట్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏదైనా అవసరం ఉందో దాన్ని తెలుసుకొని దానికి కొన్ని సంవత్సరాలకు ఎవరు బీట్ చేయకుండా, దాన్ని దాటి ఎవరు ముందుకు అండకుండా అట్లాంటి ప్రోడక్ట్లు అనేది రిలీజ్ చేశారనమాట. మీరు కూడా అలా చేయడానికి ప్రయత్నించండి. కానీ నేను సిఈసి చదివినా, నేను బీకామ్ చదివినా, నేను ఎంబీఏ చదివినా, ఎంకామ్ చదివినా, సిఏ చదివినా అని మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేయకండి. ఉన్న శాస్త్రాలలో వ్యాపార శాస్త్రం అనేది చాలా గొప్పది. దాన్ని ఉపయోగించుకొని మీరు వ్యాపారంలో ఎదగడానికి ప్రయత్నించండి. అది ఏ డిపార్ట్మెంట్ ఏ చదివినా ఆఖరికి వ్యాపార డిపార్ట్మెంట్లో కలవాల్సింది. గవర్నమెంట్ జాబ్ అంటే చాలా చిన్న జాబ్, ప్రైవేట్ జాబ్ అంటే ఓకే మిడిల్ క్లాస్, ఇక రిచ్ అంటే వ్యాపారం చేసేవాడే ఈ సమాజానికి అవసరం. ఇప్పుడు చూడండి, మనకి ఇంట్లో ప్రోడక్ట్స్, కిచెన్ ప్రోడక్ట్స్ కానీ,
హౌస్ ప్రొడక్ట్స్ కానీ సొసైటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ వ్యాపారం అనేది మార్కెట్లో లేకపోతే మార్కెట్ సొసైటీ అనేది ముందుకు పోదు. ఇది ముందుకు సొసైటీ కానీ హౌస్ కానీ మార్కెట్ కానీ ముందుకు పోవాలంటే కొత్త కొత్త ప్రోడక్ట్లు అవసరం. డబ్బు చేతులు మారాలంటే కొత్త కొత్త ప్రోడక్ట్లు కొత్త కొత్త సర్వీసులు అవసరం. మీరు ఏంటంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ చదువుకున్న ప్రతి ఒక్కరూ మీ సర్వీస్ అనేది సొసైటీకి అందించండి, డబ్బు సంపాదించండి. అది ఏదైనా సరే, తినే ప్రోడక్ట్ కానీ, తిరిగే ప్రోడక్ట్ కానీ, కూర్చునే ప్రోడక్ట్ కానీ, ఏదైనా సరే. కూర్చునేటివి అంటే చైర్లు, తిరిగేటివి కార్లు, వెహికల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇలాంటివన్నీ. మీరు డిమార్ట్ పోతారు, డిమార్ట్లో చూడండి, థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు బాసన్లు, ఎలక్ట్రానిక్ సామాన్లు ఉంటాయి అనమాట. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు అలంకరణకు సంబంధించిన సామాన్లు ఉంటాయి, షూస్, బట్టలు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అంటే మనకు కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్లు, ఉప్పులు, పప్పులు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇలాచి, లవంగా, ఇలాంటి సబ్బులు, ఇలాంటివి ఉంటాయి. చూడండి సబ్బులు ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు. అదే విధంగా కందిపప్పు ఉంటుంది, కందిపప్పు కంపెనీ ఉంటాయి, డిమార్ట్ తయారు చేసినవి ఉంటాయి, కుల్లా ఉంటాయి అనమాట. ఇప్పుడు మన గోధుమ పిండి ఉంటుంది, గోధుమ పిండి కుల్లా ఉంటుంది. ఆ కుల్లా ఆయన టన్నులు కొంటారు అనమాట. ప్రతి డిమార్ట్కి సప్లై చేస్తాడు. ఈయన కొన్నప్పుడు తక్కువ ఉంటుంది, ఆ ప్రతి కిలో గోధుమ పిండి పైన ఆయన సర్వీస్ ఛార్జ్ ఇవన్నీ కలుపుకొని అమ్ముతారు అనమాట. అదే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇప్పుడు అన్నపూర్ణ, అశ్విని, ఇట్లాంటివన్నీ ప్రోడక్ట్స్, సొంత ప్రోడక్ట్స్ తయారు చేసిన గోధుమ పిండిలు ఉన్నాయి. ఆశీర్వాద్ గోధుమ పిండి, స్వాస్తిక్ గోధుమ పిండి ఉంది. వాళ్ళు ఏంటంటే టన్నులు కొని 5 కిలోలు, 2 కిలోలాగా ప్యాకింగ్ చేసి అమ్ముతుంటారు. సర్వీస్ అనేది పబ్లిక్ ఇస్తున్నారట. గోధుమలు కొని పండించుకునే, పంట పండించి గోధుమలు కొని పిండి పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు మెటీరియల్ ఆన్ టైంలో దొరుకుతుంది. కాబట్టి అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇట్లా యూనిట్లు సపరేట్ ప్యాకులాగా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సొసైటీకి. అలా ఎన్నో రకాల మీరు డిమార్ట్కి పోయినప్పుడల్లా అబ్జర్వ్ చేయండి, ఈ ప్రోడక్ట్ ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, అసలు ఎందుకు తయారు చేశారు, ఈ ప్రోడక్ట్ అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత లాభం వస్తుంది. మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ప్రతి ప్రోడక్ట్ అనేది అప్డేట్ చేయండి. మీరు మార్కెట్లో సైకిల్ వేసుకొని తిరిగినా, బండి వేసుకొని తిరిగినా ఒక 6 నెలల పాటు మార్కెట్ సర్వే చేశారనుకోండి, సొసైటీలో మీకు సొసైటీకి ఏం అవసరం, మీరు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతారు, ఏం ఉత్పత్తి చేయగలుగుతారు, మీ సర్వీస్ సొసైటీకి ఏమి ఇవ్వగలుగుతారు అని తెలుసుకుని సర్వీస్ చేసేవాడే సిఈసి, బైపీసీ, ఎంకామ్ ఇవి చదివినవాడు అనమాట. కాబట్టి ఏంటంటే మీరు వ్యాపార శాస్త్రం చదివారు కాబట్టి మీరు వ్యాపార శాస్త్రానికి చదువుకు న్యాయం చేయాలంటే, మీ సొసైటీలో డబ్బున్నవారుగా ఎదగాలంటే కంపల్సరిగా మీరు బిజినెస్ చేయండి. జాబ్ గురించి చూడకండి, జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేయొచ్చు. కాబట్టి మీరు బిజినెస్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి ఒక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది, మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కామర్స్ చదివిన వాళ్ళు కంపల్సరీ బిజినెస్ చేసేటట్టు చూడండి. అది సర్వీస్, సమాజానికి అవసరమైన సర్వీస్ అందిస్తట్టు చూడండి. వాటితో పాటు మీరు చిన్నతనం చదువుకున్న సిఈసి, బైపీసీ, సిఈసి, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, చార్టర్డ్ అకౌంట్, ఐసీడబ్ల్యూ ఇట్లా చదువుకున్న పుస్తకాలు ఉంటాయి కదా, ఇట్లా పుస్తకాలు మీరు అప్పుడప్పుడు ఇట్లాంటి ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, ఫైనాన్షియల్ అకౌంట్, మేనేజ్మెంట్ అకౌంట్, కాస్ట్ అకౌంట్, ఇట్లాంటివన్నీ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకుంటూ ఉండాలి. బుక్స్ చదువుతుంటే మీకు ఒక మంచి థాట్స్ వస్తాయి. థాట్స్ వచ్చినప్పుడు ఏంటంటే నేను సొంతంగా ఒక వ్యాపారం చేయగలుగుతాను, నాకు ఎట్లాంటి వ్యాపారం నా మైండ్ సెట్కి సరిపోతుంది, నా టైంకి అనుగుణంగా సరిపోతుంది, నా ఫైనాన్షియల్ ఉన్న స్టేటస్కు నాకు ఎలాంటి బిజినెస్ సరిపోతుంది, ఇలాంటి అనే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే మీరు కామర్స్ చదువుకున్న వాళ్ళు అప్పుడప్పుడు మీ బుక్స్ అనేది రిఫర్ చేస్తుండండి. బుక్స్ రిఫర్ చేస్తుంటే ఏంటంటే మీకు కొత్త అవగాహనలో నాలెడ్జ్ వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏంటంటే మీరు మీ ఆలోచనలో మార్కెట్లో పడితే దాన్ని ఫైనాన్షియల్గా రూపొందించుకుంటే మీరు మార్కెట్లో ఉన్న బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ జాబ్లు, ప్రైవేట్ జాబ్ల కంటే మెయిన్ ఇంపార్టెంట్ బిజినెస్ చేసేవానికి సొసైటీ అనేది ఎక్కువ వాల్యూ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కామర్స్ స్టూడెంట్ మీరు బిజినెస్ మైండ్ రిలేటెడ్గా బిజినెస్ చేయాలని, సొసైటీకి మీ ప్రోడక్ట్లు లాంచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ కామర్స్ స్టూడెంట్ నేను సిఈసి చదువుకున్నా, బీకామ్ చదువుకున్నా, ఎంకామ్ చదువుకున్నా అని మీరు బాధపడొద్దు. అసలు మార్కెట్లోకి రావడానికి ట్రై చేయండి, మీ ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.